హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి నన్ను చాలామంది అడగడం జరిగింది. సో దాని మీద నేను ఈ వీడియో చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అనేది మనకి 9th అయిపోయిందండి. సో చూసుకున్నట్లయితే May 3 నుంచి May 9th దాకా ఎగ్జామ్ జరిగింది. అది ట్యాబ్ సిస్టమ్ మీదతో జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిన ఎగ్జామ్ అనమాట. అంటే మెయిన్స్ సంబంధించి ప్రాపర్గా మనకి అప్పుడే ఎగ్జామ్ ఇప్పుడు పేపర్ లీకేజ్ అట్లా ఛాన్సెస్ లేకుండా బాగా తీసుకొచ్చిన సిస్టమ్ అనమాట. సో చూసుకున్నట్లయితే రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అని అంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, నాకు దాని అనాలిసిస్ బట్టి నేను చెప్తున్నాను. రిజల్ట్ అనేది మనకి June 25 to 30 రాబోతుందండి. సో June 25 నుంచి June 30 లోపు ఏ రోజైనా రావచ్చు. బట్ ఈ డేస్ లోపే వస్తుందని నా ఇన్ఫర్మేషన్. సో ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎగ్జాక్ట్ అయితే నేను చెప్పలేను కానీ, బట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నన్ను చాలామంది అడిగారు, సార్ ఎలా సార్ ఏంటి ఎప్పుడు వస్తాయి, సో దాన్ని బట్టి అని. సో అందువల్ల నేను చెప్తున్నాను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. నెక్స్ట్ చాలామంది ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఏ వస్తాయి సార్, ఏం సార్ అంటే గ్రూప్ 1 ముందు వస్తుందండి. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ ముందు రావడానికి ఛాన్సెస్ చాలా 99% ఛాన్సెస్ గ్రూప్ 1 ఉంది. గ్రూప్ 2 అనేది 2026లో రావచ్చండి. ప్రజెంట్ అయితే లేదు, 2026లో రావచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నాయి, వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ 2025లో అయితే ప్రజెంట్ అయితే లేదు, 2026లో ఉందన్నమాట. సో నా యొక్క బ్యాచ్ కూడా ఏంటంటే ఇది June 1 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది అనమాట. సో గ్రూప్ 1 సంబంధించి ఎందుకు సార్ అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లోనే మన నోటిఫికేషన్ రాబోతుంది. సో అంతలోపు మీరు పర్ఫెక్ట్ అయి ఉండాలి గ్రూప్ 1, అప్పుడే మనం ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలుగుతాం అనమాట. లేదు నోటిఫికేషన్ వచ్చాక చదువుతాం అవన్నీ ఏంటంటే మీకు తెలిసిందే. దాంట్లో 92,000 మందిలో మనం రాసిన ఎగ్జామ్లో 4,450 మంది అయి ఉన్నారు. అలా ఆలోచించబడితే ఇంకా 4,450లో మీరు ఉంటారా ఉండరా ఆ విధంగా ఉంటుంది. సో మీరు ముందే చదువుకోవాలి. మీరు ముందే చదువుకోకుండా తర్వాత మేము చదువుతాం ఎన్ని అంటే చూసిందే అదంతా. సో అది ఎవరైతే ముందు అడ్వాన్స్డ్గా ఉంటారో, ఎవరైతే రివిజన్స్ ఎక్కువ చేస్తారో, ఎవరైతే బాగా ఎగ్జామ్కి ఎంత పేపర్ టఫ్ వచ్చిందంటే యూపీఎస్సీ పేపర్ చూసుకోండి కావాలంటే. పాలిటీ నిన్న జరిగిన పాలిటీ పేపర్ చూడండి, యూపీఎస్సీ గ్రూప్ 1 పాలిటీ చూడండి, యూపీఎస్సీ ఎకానమీ చూడండి, గ్రూప్ 1 ఎకానమీ చూడండి, ప్రిలిమ్స్ ఏది టఫో మీ కళ్ళ ముందు మీకు కనిపిస్తుంది. పేజ్ క్వశ్చన్లు ఉన్నాయి గ్రూప్ 1లో. యూపీఎస్సీలో పాలిటీ చాలా ఈజీగా వచ్చింది ఈ ఇయర్, చాలా ఈజీగా వచ్చాయి. 2 క్వశ్చన్స్ అటు ఇటు తప్ప చాలా ఈజీగా వచ్చాయి. గ్రూప్ 1 పాలిటీ టచ్ చేయడానికి కూడా కష్టంగా అనిపించాయి కొన్ని క్వశ్చన్స్ అయితే. అసలు ఎక్కడి నుంచి అడిగాడో కూడా తెలియని పరిస్థితి. కేసెస్ మీద అడిగాడు, చాలా అడిగారు గ్రూప్ 1లో. పేజ్ క్వశ్చన్లు ఉన్నాయి. ఎకానమీ కూడా గ్రూప్ 1 చాలా టఫ్ వచ్చింది. ఇక్కడ ఎకానమీకి ఈజీగానే ఉంది. అప్లికేషన్ అడిగారు అంటే ఫిజికల్ డెఫిసిట్ మీద, గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్ మీద, బాండ్స్ మీద, ఈ యొక్క స్టాక్ మార్కెట్స్ మీద, బేసిక్స్ అవన్నీ. సో యూపీఎస్సీ మించిపోయి ఉన్నారు ఏపీఎస్సీ గ్రూప్ 1, అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.